కూర్చోవాలి. దయచేసి అందరు కూర్చోండి. అందరినీ కలిసి వెళ్తా, కంగారు ఏం లేదప్పా. రాత్రి ఉండేది ఇక్కడనే, ఏం కంగారు లేదు. ఏమైనా డౌట్ ఉందా భయ్యా? అరే భయ్, మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య. జై బాలయ్య. మొరటు ప్రేమ అంటే రాయలసీమ దగ్గర తెలుసుకోవాలి. కొంచెం అలవాటు పోయింది నాకు. ఈరోజు దారి పొడుగున పెద్ద ఎత్తున నాకు మీరు ఘన స్వాగతం పలికినప్పుడు చేయి ఇవ్వాలనుకున్నా. చేయిస్తే తిరిగి మీరు ఇవ్వట్లేదు నాకు. అండ్ మీరు నొక్కే దెబ్బకి చేయి నొప్పి వచ్చింది. ఓన్లీ రాబాయ్ ఈ చేయిస్తే గీరేశారు. అంటే మొరటు ప్రేమ అంటే నిజంగానే రాయలసీమ తర్వాతనే ఎవరైనా. ఆదోని ఈరోజు అదిరిపోయింది. ఒకప్పుడు ఆదోనిని రెండో ముంబై అని పిలిచేవారు. వేదికమైన ఉన్న పెద్దలకి ఇప్పుడు చెప్పా, తిరిగి ముంబై లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నాకు చూపించిన ప్రేమ నేను ఏనాడు మరవలేను. మీతో నడిచా, మీ మధ్యలో నడిచా. 14 నుంచి 14 నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేశా. 45 రోజులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నడిచిన తర్వాతనే నేను పక్క జిల్లాకి వెళ్తాం జరిగింది. ఆనాడు మీరు చూపించిన ప్రేమ, అభిమానం ఈ రోజు కూడా నా గుండెల్లో గుర్తు పెట్టుకుంటున్నానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆనాడు పోలీసు వాళ్ళు లేరు. ఆనాడు రోప్ పార్టీ సరిగా లేదు. కానీ నా వెనకాల నిలబడి నడువన్నా ఎవడొస్తాడో వాడు తోలు తీద్దాం అని చెప్పారే, అది పసుపు సైన్యం. ఈరోజు వేదికమైన మేమందరం కూర్చున్నామంటే దాని వెనకాల ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగం. కర్నూలు జిల్లా ప్రజల ఇబ్బందులు ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆనాడు నేను పాదయాత్రలో వచ్చినప్పుడు వలసలుగా ఇక్కడి నుంచి మహిళలు తరలివెళ్ళి పక్క జిల్లాలో పని ఎత్తుకునే పరిస్థితి. ఆనాడు మీరందరూ కోరారు సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, తాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా మన ప్రాంతంలో చేయాలని. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా ఉపాధ్యాయులు లేని పరిస్థితి. అందుకే నేను విద్యాశాఖ మార్చిలు అయిన తర్వాత ప్రత్యేకంగా డిఎస్సి ఏర్పాటు చేసి సుమారుగా 3000 మంది ఉపాధ్యాయులు ఒక్క కర్నూలు జిల్లాకే మన ప్రభుత్వం ఇష్టం జరిగింది. పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఒక్కసారి అందరూ ఆలోచించాలి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇండస్ట్రీస్ మార్చులు మన సొంత జిల్లా ముద్దు బిడ్డ టీజీ భరత్ని చేస్తాం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఒప్పందాలు కుదుర్చుకున్నాం, భూమి పూజలు కూడా చేశాం. ఈరోజు ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, రేపే టాటా సోలార్ ప్లాంట్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ, ఒక ఫార్మా సిటీ, ఇట్లా అనేక పరిశ్రమలు మన కర్నూలు జిల్లాకి తీసుకొస్తాం జరిగింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నేను మరవలేదు, ఇప్పటికీ నాకు గుర్తుంది. ఎందుకంటే ఎప్పుడన్నా కొంచెం అలసిపోయానని ఫీలింగ్ వస్తే యువగలం పుస్తకం తిరిగేస్తా. మంచి ఎండల్లో నడిచాం, చెమట కూడా లెక్క చేయలే. ఆ సైకోలు వస్తే కూడా దబ్బడి దిబ్బడే, ఎవరిని వదలబెట్లా. అది ఇప్పటికీ గుర్తుంది. ఆనాడు యుగలం పాదయాత్రలో చూసా, ఆదోని కార్యకర్తలంటే పవరు, పవర్ అంటే ఆదోని కార్యకర్తలు. మిట్ట మధ్యాహ్నం కూడా నడిచారు, వయోభారం కూడా పట్టించుకోలేదు, నన్ను నడిపించారు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడే భరత్ ఒక మంచి మాట చెప్పాడు. 2019-24 మధ్యన మనం ఎంత ఇబ్బందులు పడ్డామో మనం అందరూ చూసాం. కానీ ఇప్పుడు మర్చిపోయినాం.
ఆనాడు ఒక సైకో ముఖ్యమంత్రి ఉంటే రాయలసీమకి ఏం పీకాడు, అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకి ఏం చేశామనేది ఒక్కసారి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ సైకో హయాంలో సీమలో గొడ్డలి గుర్తుందా, మర్చిపోయారా? గొడ్డలి సొంత బాబాయినే వాళ్ళు లేపేసి ఆ నెపం మన పైన వేశారు. ఆనాడు మనం సరిగా చెప్పుకోలే, ఎన్నికలు ఓడిపోయినాం. గులకరాయ కోడికెత్త చాలా డ్రామాలు ఉన్నాయి రా భయ్. ఒకడు ఇట్లా అంటున్నారు, ఇంకోటి ఇట్లా అంటున్నాడు, రెండు చేశారు. కానీ అదే మన అధికారంలో ఉన్నప్పుడు మన హయాంలో జొన్నగిరి గోల్డ్ పరిశ్రమ తీసుకొచ్చాం. వాళ్ళ హయాంలో బ్రహ్మణి స్టీల్స్ కుంభకోణం జరిగితే మన హయాంలో కడప స్టీల్ ప్లాంట్లు వేగంగా పరిగెత్తిస్తున్నాం. వాళ్ళ హయాంలో ఏకంగా రక్తం పారితే మన హయాంలో మిషన్ రాయలసీమ పేరుత హార్టికల్చర్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళ హయాంలో ఫ్యాక్షన్ దాడులు మన పైన చేస్తే మన హయాంలో ఈరోజు ఫ్యాక్టరీలు రాయలసీమకి తీసుకొస్తాం జరిగింది. ఒక పక్కన రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకో పక్కన ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు కూడా రాయలసీమకి తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని. ఏమనంటే సైకో అంటాడు, నేను రాయలసీమ బిడ్డని, రాయలసీమ బిడ్డని. ఆయన రాయలసీమకి పట్టిన క్యాన్సర్ గడ్డ. ఇది నేను ఇప్పుడుగా చెప్తాం, పాదయాత్రలో కూడా నేను చెప్పా. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనందరం బిందు సైత్యం పైన ఆధారపడి ఉంటాం. 2014-19లో 90% సబ్సిడీతో మనం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళం. అలాంటిది ఆ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా సబ్సిడీలు రద్దు చేశారు. ఇంకో పక్కన ఆయన సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతే మనుషులు చనిపోయారు. కనీసం వెళ్ళి ఆ కుటుంబాల్ని ఆనాడు పరామర్శించలేదు. కనీసం వాళ్ళకి అందించాల్సిన నష్టపరిహారం కూడా ఆనాడు అందజేయలేదు. ఇంతేకాదు, మనకు ఉన్న పరిశ్రమలు కూడా తరిమేశారు. ఒక అమర్ రాజా, ఒక జాకీ, ఇలాంటి అనేక పరిశ్రమలు కూడా తరిమేసే పరిస్థితి. ఇది మీ అందరికి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఏదో ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి, సంక్షేమం జరుగుతుంది, అన్నీ బాగున్నాయి, ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారంటే చాలా పొరపాటు. గతంలో జరిగిన విధ్వంసం కూడా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపైన ఉంది. 2025 మహానాడులో నేను చెప్పా, 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. దాంట్లో నా గుండెకి దగ్గరైన శాసనం కార్యకర్తనే మా అధినేత. ఇది కేవలం చెప్తాను కాదు, ఆచరిస్తున్నాం. మన జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుంది కార్యకర్తలు. ఎవరైతే బూత్లో కష్టపడ్డారో వాళ్ళని తీసుకొచ్చి అధ్యక్షులు వారు పక్కన కూర్చోబెడతాం జరిగింది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఏకంగా వేదిక ముందల కూర్చునే పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చే గౌరవం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చూసాం ఒక తాతని, గుర్తున్నాడా? ఎవరు? అంజిరెడ్డి తాత. నామినేషన్ వేసేదానికి వెళ్ళినప్పుడు పేపర్ లాక్కున్నాడు, మీసాలు తిప్పి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పాడే, ఆ అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. తోట చంద్రయ్య మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జైగొట్టు, వాళ్ళ పార్టీకి జైగొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు కోల్పోయాడే, ఆ తోట చంద్రే మనందరికీ స్ఫూర్తి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఏకంగా రాజకీయ కక్షలో చనిపోయిన కుటుంబానికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. తోట చంద్ర కొడుక్కి ఎన్ని కష్టాలు వచ్చినా చట్టాల్ని సవరించి శాసనసభ చట్టం పాస్ అవుతే శాసన మండలిలో వాళ్ళు అద్దుకున్నారు. 2 సార్లు తిరిగి పంపించినా చివరికి పాస్ చేపించి ఏకంగా వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత మన పార్టీది. అందుకే చెప్తున్నా, కార్యకర్తనే అధినేత అని చెప్పే విషయంలో ఎక్కడ మేము వెనకాడం.
మన జోనల్ కోఆర్డినేటర్లు అందరితో మేము మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త గ్రామం స్వర్ణ వార్డ్ సచివాలయంకి వెళ్ళినప్పుడు కానివ్వండి, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, గౌరవంగా వాళ్ళ నుంచి రండి సార్, కూర్చోండి, సమస్య ఏముంటే చెప్పండి, న్యాయబద్ధంగా ఉంటే అది పరిష్కరించే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి, అదే మనం కార్యకర్తలకు ఇచ్చే గౌరవం అని స్పష్టంగా చెప్తాం జరిగింది. అది ఆచరణలో తీసుకొచ్చే బాధ్యత మన పార్టీ మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. మీ అందరు తెలుసు 2024 ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఏర్పడిందో. ఈరోజు 2 సంవత్సరాల ఆదాయం పెంచి రూపాయి ఆదాయం వస్తే ₹40 ఖర్చు తీసుకొచ్చాం. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 4,000 రూపాయలు పెన్షన్ మనం ఇస్తున్నాం. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి డబ్బులు అందజేస్తున్నాం. స్త్రీ శక్తి కింద మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించి హక్కు కల్పిస్తున్నాం. దీపం పథకం ద్వారా ఏకంగా 3 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు కూడా మనం వేసింది ఘనత. మత్స్యకారులకు డబ్బులు ఇస్తున్నాం, ఆటో డ్రైవర్లకి డబ్బులు ఇస్తున్నాం, ఏకంగా చేనేత సోదరులు కూడా డబ్బులు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అన్ని చేశామనట్లేదు, కానీ ఒక పట్టుదలతో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి, 2 తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేవలం సంక్షేమం చేస్తే, అది ఒకటే చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటే చాలా పొరపాటు. ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి చేయాలి. మీరే చూసారు రోడ్లు ఎంత అద్భుతంగా మనం వేసాము. కేవలం గుంటలు పూడ్చేదానికి 2,000 కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయింది. సో 2 కలిసికట్టుగా తీసుకెళ్తున్నాం. చేసిన మంచి పనులు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. మీకు పెన్షన్ ఇస్తున్నాం, తల్లికి వందనం ఇస్తున్నాం, నాకు ఓటేంటంటే అహంకారంతో మాడితే ప్రజలు ఒప్పుకోరు. మనం చూసాం 151 11 అయింది. దానికి ప్రధానమైన కారణం వాళ్ళకి ఆనాడు ఉన్న అహంకారం, ఇప్పుడు కూడా తగ్గల, దాని కూడా వస్తా. సో మనం అహంకారం వీడాలి, ఎవరికి అవసరం లేదు, తగ్గి ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. మనం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ అందరిపైన ఉంది. నేను ఆనాడు కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. 2014లో ప్రమాద బీమా తీసుకొచ్చాం, 2 లక్షల రూపాయలు. ఇప్పుడు ఏకంగా అది 5 లక్షల రూపాయలు మనం చేస్తాం జరిగింది. ఈరోజు ఒక్కసారి మనం కార్యకర్తలందరూ ఆలోచించాలి. కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చుకు పెట్టిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు, గతంలో మన పైన పెట్టిన దొంగ కేసులన్నీ ఒక పద్ధతి ప్రకారం తీపిస్తున్నాం. ఇప్పటికీ 80% కేసులు తీపిస్తాం జరిగింది. ఇక్కడున్న కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నా, మన అధికారంలో ఉన్నాం, కేసులుంటే పర్వాలేదంటే మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఇబ్బంది పడతాం. ఎవరైతే మన పైన దొంగ కేసులు పెట్టారో ఆ వివరాలన్నీ తీసుకురండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటంతో పాటు ఆ కేసులు కూడా తీపిచ్చే బాధ్యత మేము పార్టీ ఆఫీస్లో తీసుకుంటున్నాం. పెండింగ్ నీరు చెట్టు బిల్లు, ఉపాధి హామీ బిల్లు కూడా క్లియర్ చేశాం. మాకున్న సమాచారం మేరకు మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడన్నా మిస్ అయి ఉంటే రండి, పార్టీ ఆఫీస్ వెళ్ళండి, అక్కడ మనోళ్ళు ఉన్నారు, పల్లా గారు ఉంటారు, నేనుంటా. పెండింగ్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి, అది పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తండి. మీరందరూ ట్రైనింగ్కి వచ్చారు, యూనిట్ ఇంకా జరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు చేస్తున్నాం. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత నాకే షాక్ వచ్చింది. 75% మంది షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు, సాల్ట్ ఫ్యాక్టరీ అయ్యారు, ఆయిల్ ఫ్యాక్టరీ కూడా అయ్యారబ్బా. అంతేంటి, డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్. మన ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకా ప్రజలు ఏం చూసుకుంటాం?
మన మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి కదా. అందుకే మొదటి విడతలో పార్టీలో ఉన్న నాయకులందరికీ ఉచితంగా రక్త పరీక్షలు చేసి అవసరమైతే వాళ్ళకి మందులు ఉచితంగా ఇవ్వమని మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. అయ్యా మీరందరూ చప్పట్లు కొట్టి వెళ్తారు, ఎందుకంటే మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా నీ పరీక్ష అనుభవిస్తున్నా. ఆ పరీక్ష ఏంటంటే ఎవరు రారు రక్త పరీక్షలు అంటే. అయ్యా మేము ఇంజెక్షన్ అంటే మాకు భయం, అవసరమా మాకు రక్త పరీక్షలు, ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఉచితంగా ఈ హెల్త్ చెకప్లు పెడుతున్నాం. దయచేసి కార్యక్రమాల్లో పాల్గొనండి. ఎందుకంటే మీ ఆరోగ్యం వివరాలు తెలుసుకున్న తర్వాత డాక్టర్లు పెట్టాం, న్యూట్రిషనిస్ట్ పెట్టాం, ఆహారం ఎంత ఏంటి ఎలా అన్ని తెలియజేస్తున్నాం, అవసరమైన మందులు కూడా అందజేస్తాం. దయచేసి కార్యక్రమాన్ని మొత్తం జయప్రదం చేయాలని ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. సంస్కరణలు తీసుకురావాలంటే అందరం కష్టపడాలి. జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నేను చాలా కష్టపడ్డా, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఒక పాలిట్ బ్యూరో కాదు, 2 పాలిట్ బ్యూరో కాదు, నాకు 3 పాలిట్ బ్యూరో మీటింగ్లు పెట్టింది. నేను 1-10 సార్లు పోరాడా, నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడా. నేను ఏది వదలబెట్టలేదు. దయచేసి ఇది ఇక్కడున్న కార్యకర్తలందరూ గుర్తు చేసుకో. సమస్యలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయి, కానీ మనం 4 గోడల మధ్యన కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక విజ్ఞప్తి. మీరు చూశారు, ఇప్పుడు ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం, నా తెలుగుదేశం నా బాధ్యత అని. ఏంటది? మళ్ళీ చెప్పండి. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ నాయకులు. ఈరోజు ఈ మీటింగ్ వచ్చిన మీరందరూ నాయకులు. ఒక బూత్ స్థాయి కానీ, యూనిట్ కానీ, క్లస్టర్ కానీ, మండల్ కానీ, నియోజకవర్గం కానీ, పార్లమెంట్ కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు మీరు. సమస్యలు మీరు పరిష్కరించాలి, ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. వ్యవస్థ పనిచేసే విధానం మార్పు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీరే మిమ్మల్ని చూసినప్పుడు నాయకులు కనపడుతున్నారు. మీరే మా నాయకులు, మా భవిష్యత్తు నాయకత్వం. సో మనకి సమస్యలు ఉంటే 4 గోడల మధ్య మాట్లాడాలి, చర్చించాలి, ఓపికగా కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. మీ స్థాయి అవ్వకపోతే యూనిట్ దగ్గరికి వెళ్ళండి, యూనిట్ అవ్వకపోతే క్లస్టర్ దగ్గరికి వెళ్ళండి, మండల్ దగ్గరికి వెళ్ళండి, నియోజకవర్గ స్థాయికి తీసుకురండి. దాని తర్వాత కూడా అవ్వకపోతే పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు. ఏ పని మేము వదిలిపెట్టట్లేదు. మీరు మై టీడీపీ వాడుతున్నారా? మై టీడీపీలో మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వివరాలు ఎంటర్ చేయమంటున్నాం. దాంట్లో కొంతమంది సందేహాలు కూడా వ్యక్తం చేశారు. ఇది ఎవరైనా చూస్తున్నారా, ఎవరైనా చదువుతున్నారా అని. దాంట్లో కూడా మీరు ఎంటర్ చేశారబ్బా. మామూలు తెలివి కాదు. మీరేమనుకున్నాడు, ఎవడు చూడట్లేదు అనుకున్నారు, కానీ మీ లోకేష్ మిమ్మల్ని వదిలిపెట్టాడబ్బా. మీరు ఇచ్చిన ప్రతి ఫీడ్బ్యాక్ సీరియస్గా తీసుకుంటున్నాం. మీరు అక్కడ ఎంటర్ చేస్తే అది నేరుగా మాకు తెలుస్తుంది. పాదయాత్రలను కార్యకర్తలు కలిసినప్పుడు ఒకటే మాట అన్నారు, అయ్యా పని చేయనోడికి పని చేసేవాడు మధ్యన తేడా మీరు చూపించండి అని. ఈరోజు మీరు చూడండి, అందరికీ న్యాయం చేసామని నేను అనట్లా, కానీ ఈరోజు నామినేటెడ్ పదవులు ఇచ్చామంటే కార్యకర్తలు ఎత్తుక్కుంటూ వెళ్ళి నామినేటెడ్ పదవులు ఇచ్చిన ఘనత మంది. నేను మిమ్మల్ని అందరూ కోరేది వ్యవస్థను నమ్మండి. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం మై టీడీపీ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు మనం డోర్ టు డోర్ ప్రోగ్రాం కూడా ప్రకటించాం. ఆ డోర్ టు డోర్ ప్రోగ్రాం మీరు ఎట్లా చేస్తున్నారు, ఏ బూత్లో ఎంతమంది తిరిగారు, ఎక్కడ తిరిగారు, ఎంతమంది ప్రజల్ని కలిశారు, మొత్తం వివరాలు మాకు వస్తాయి. దయచేసి యాప్ వాడి ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణతో మనం పనిచేస్తే మీరు ఎత్తుక్కుంటూ మా దగ్గరకు వస్తాం కాదు, మేము మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి పదవి ఇచ్చే బాధ్యత నాది అని ఈ సభాముఖ కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. మన పార్టీలో అనుబంధ విభాగాలు ఉన్నాయి. తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి, టిఎన్ఎస్ఎఫ్, తెలుగు రైతు, ఐటీడీపీ, ఇట్లా అనేక అనుబంధ విభాగాలు ఉన్నాయి. వైకాపా పార్టీ కూడా అనుబంధ విభాగాలు ఉన్నాయండి. ఆ విభాగాల పేరే గొడ్డలి విభాగం.
ఇంకొక విభాగం పేరు విధ్వంస విభాగం, ఇంకొక విభాగం పేరు బూతులు తిట్టేవారు. సో మనకి నాయకులు ఉన్నారు, వాళ్ళకి నాయకులు ఉన్నారు. మనకి వాళ్ళకి తేడా ఏంటనేది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. మన పార్టీలో కూడా యువ నాయకత్వం వస్తుంది, నరనరాల పారుతుంది. ఆ పార్టీలో కూడా కొంతమంది యువకులు ఉన్నారు. ఒకడేమో హిట్ అండ్ రన్ కేసులో ఉన్నాడు, ఇంకొకడేమో భార్యని వేధించే కేసులో ఉన్నాడు, ఇంకొకడేమో ల్యాండ్ డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి కేసులో ఉన్నాడు, ఇంకొకడేమో ఏకంగా కిడ్నాప్ చేసి, ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, పొగాకు ట్రేడర్ని కిడ్నాప్ చేసి ఆ కేసులో ఉన్నాడు. సో మన పార్టీకి వాళ్ళ పార్టీకి ఉన్న మధ్య తేడా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, వాళ్ళు ఫేక్ ప్రచారం అద్భుతంగా చేస్తారు. అది నరనరాల వాళ్ళ డిఎన్ఏలో ఉంది. బహుశా అబద్ధాలు చెప్పేది కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి ఒక విభాగం ఉంది. అసలు డిఎస్సి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే డిఎస్సి. 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని నియమించింది తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చులైన తర్వాత 150 రోజుల్లో 250 కేసులు పడినా ఎక్కడ ఇబ్బంది లేకుండా 16,000 టీచర్ పోస్టులు మనం భర్తీ చేస్తాం జరిగింది. అందుకే అనుకుంటా ఆ సైకోకి టీచర్లు అంటే చాలా కోపం. ఇప్పుడు ఏకంగా నా పైన ఆరోపణలు చేస్తున్నాడు. అందుకే ఆ వ్యక్తికి చెప్పాలనుకున్నా, జగన్కి, అయ్యా 10th క్లాస్ తప్పిన బ్యాచ్ మేము కాదు, అయ్యా స్టాన్ఫర్డ్కి వెళ్ళిన బ్యాచ్ మేము. 3వ సారి నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా జగన్. మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అంటున్నా. 16 నెలలు జైలుకి వెళ్ళింది ఎవరో ప్రజలకు బాగా తెలుసబ్బా. దొంగ సొమ్ము పెట్టి దొంగ పేపర్, దొంగ ఛానల్ నడిపించింది ఎవడో కూడా ప్రజలకి బాగా తెలుసు. డిఎస్సి గురించి చర్చిద్దాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 కుంభకోణం గురించి చర్చిద్దాం. క్వార్టర్ బాటిల్ కుంభకోణం గురించి కూడా చర్చిద్దాం. నేను రెడీ అని చెప్తున్నా. మొన్న ఛాలెంజ్ చేస్తే ఆయన పక్కన ఒక చెంచా బయటకు వచ్చాడు. అరే నేను ఛాలెంజ్ చేసింది మీ నాయకుడిని, దమ్ము ధైర్యం మీ నాయకుడికి లేదు, మధ్యలో నువ్వెవడా వచ్చి నాకు ఛాలెంజ్ చేసేది? ఆయన ఛాలెంజ్ చేశాడు, నేను రెడీ అన్నా. అరే సిబిఐ ఎంక్వైరీ అంటున్నాడు. అరే సిబిఐ మీకు అంత ప్రేమగా ఉంటే ఎందుకు స్టే తెచ్చుకున్నావు అబ్బా బాబాయ్ హత్యలో? సిబిఐ నీకు అంత ప్రేమ ఉంటే నీ సొంత కేసులు ముందరికి వెళ్లకుండా కోర్టుకి వాయిదాలు ఎందుకు వేస్తున్నారా బాయ్? అవన్నీ మాకు కంపడట్లేదా, మర్చిపోతామా అనుకుంటున్నారా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఐఎమ్ రెడీ. మీరు రెడీనా అని అడుగుతున్నా. ప్రజల్లో కూడా మీరు చెప్పండి, టీచర్లు కూడా చెప్పండి. ఎందుకంటే పిల్ల వేశారు. ఆ పిల్ల ఏం రాశారంటే ఈ 16,000 మంది టీచర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు మొత్తం తీసేయాలంట. 16,000 మంది టీచర్లు తీసేయాలంట. దాంట్లో ఎక్కువ నష్టపోయేది మన కర్నూలు జిల్లా. ఇది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. ఆ పార్టీకి ఒక జబ్బు కూడా ఉందండి. ఆ జబ్బు పేరు తెలుసా మీ అందరికీ? సిసిడి. ఏంటిది? క్రెడిట్ చోరీ డిసార్డర్, క్రెడిట్ చోరీ జబ్బు. గూగుల్ మనం తీసుకొస్తే ఆయన అంటాడు, నేను ఆల్రెడీ మాట్లాడాను, డావోస్లో కలిసిన గూగుల్ నేనే తీసుకొచ్చినాడు. మళ్ళీ 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలి రబీ? దాని తర్వాత ఆసిల్లర్ మిత్తల్ అని ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. పాపం ఆ కంపెనీకి తెలిసిన వ్యక్తి ఆదిత్య మిత్తల్, ప్రమోటర్ నాకు బాగా తెలుసు, ఒక జూమ్ కాల్లో క్లోజ్ చేశారు. అయిపోయింది, వచ్చారు. అది బయటకు వచ్చింది న్యూస్. ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి అది రాదు, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది, వీళ్ళు ఒకే దుష్ప్రచారం చేస్తున్నారు, అది రానే రాదు రబీ అంటాడు. తీసుకొచ్చావు, శంకుస్థాపన అయిన నేను తీసుకొచ్చానంటాడు. ఇట్లనే కానిస్తే, ఇట్లనే మనం ఊరుకుంటే August 15th వచ్చినప్పుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే, మా తాత పోరాడాడు రబాయ్ స్వాతంత్రానికి, గాంధీ తాత కన్నా మా తాత గొప్పవాడు, మా తాత వల్లే స్వాతంత్రం వచ్చిందని చెప్తాడు. ఇది క్రెడిట్ చోరీ డిసార్డర్ అంటే. ఇప్పుడు భోగాపురం పైన కూడా బయలుదేరాడు.
5 సంవత్సరాలు ఏం పనులు చేయలా, పట్టించుకోలా, కనీసం ఒక్కసారి వెళ్ళి చూడలా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయిపోయింది, ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెనింగ్ వస్తుంటే ఇప్పుడు బయలుదేరాడు మహానుభావుడు. అందుకే ఆ జబ్బు ఉంది పాపం. లండన్ మందులు సరిగ్గా పనిచేయట్లేదు ఈ మధ్యన. ఇదంతా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ అందరిపైన ఉంది. ఎందుకంటే పని చేస్తాం ఎంత ముఖ్యమో మన చేసిన పనులు ప్రజలు తెలియజేయాలి. మన అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం, అది మనం తెలుసుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకోవాలి. నైనా ఇక్కడ ఆగండి పోలీస్ సోదరులా, నైనా ఎందుకు వదిలేయండి, ఎందుకు కంగారు పడతారు మీరు? కూల్గా ఉండండి, ఎందుకంత పడతారు? మీరు లేనప్పుడు మా వాళ్ళు ఉన్నారబ్బా నాతో, కంగారు పడద్దు. ఇక్కడ ఎవడేం చేయడలే. గొడ్డలి, గొలకరాయి, కోడికత్తి మా పార్టీ కాదురా భయ్. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక పిలిపిస్తున్నా. ఇప్పుడు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మనం చేపట్టాలన్నాం. మెటీరియల్ అంతా మీకు అందజేశాం. మీరు మీ బూత్లో నాయకత్వం వహించండి. ప్రతిరోజు 30 గడుపులు ఓర్పు సహనంతో వెళ్ళి మాట్లాడాలి, చేసిన మంచి పనులు చెప్పాలి. దాని తర్వాత వాళ్ళు ఏమైనా అడిగితే ఆ ఫీడ్బ్యాక్ రాసుకోండి. ప్రోగ్రామ్ మొత్తం అయిన తర్వాత మై టీడీపీ ద్వారా మిమ్మల్ని అడుగుతాం ఫీడ్బ్యాక్. అయ్యా మీ బూత్లో ఏమన్నారు ప్రజలు, ఎక్కడ బాగా చేస్తున్నాం అని చెప్పారు, ఎక్కడ మనం ఇంకా చేయాల్సి ఉంది అని ప్రజలు వివరిస్తున్నారు, ఏం చెప్పారో మేము తెలుసుకుంటాం. ఆ యాప్ ద్వారా మేము తెలుసుకుంటాం. దయచేసి కార్యక్రమం మన అందరం జయప్రదం చేయాలి, అందరం కష్టపడాలి. ఎందుకంటే నేను చెప్పా మన నియోజకవర్గం 50-50 అంటే 50% సార్లు గెలిచాం, 50% సార్లు ఓడిపోయాం. దానికి కారణం మనమే, మన నిర్లక్ష్యమే, ప్రజల్ని తప్పడతాం కాదు. 1980 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా స్వామి, మంగళగిరి. 2019లో నేను ఓడిపోయా, 5300 ఓట్లతో ఓడిపోయా. 5 సంవత్సరాలు నేను వదిలిపెట్టలేదే, నేను వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళలేదే. అయ్యా కంచుకోట ఎక్కడుంది, విశాఖపట్నంకి వెళ్దామా, కుప్పంకి వెళ్దామా, లేదంటే పక్కనున్న పెనమలూరుకి వెళ్దామని నేను చూడలా. ఎక్కడ ఓడిపోయాను అక్కడనే ప్రజల మనసు గెలుచుకుని గెలవాల లక్ష్యంతో పనిచేశా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో టాప్ 3 స్థానంలో 91,000 మెజార్టీతో మంగళగిరి నేను కైవసం చేసుకున్నాను. అదే కార్యకర్తలు, అదే నాయకత్వం. కొత్త నాయకులు రాలా, కొత్త కార్యకర్తలు ఆ సమయం లేరు. ఉన్న నాయకత్వం, ఉన్న కార్యకర్తలే ప్రజల దగ్గరికి వెళ్ళారు. కరెక్ట్గా లోకేష్ 23 రోజుల ముందర వచ్చాడు. లోకేష్ ఏంటో మీకు అర్థం వల్ల, మీ సమస్యలు మావాడికి అర్థం వల్ల ఓడిపోయాం. 5 సంవత్సరాలు కష్టపడ్డాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం. గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్షంలో ఇంత కష్టపడ్డామంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతాం, ఎంత మంచి పనులు చేయగలుగుతామని ప్రజలందరికీ వివరించారు. నేను డోర్ టు డోర్ తిరిగా, దానివల్లనే అంత మెజార్టీతో నేను గెలిచా. ఇక్కడ కూడా మనందరం కష్టపడాలి. మళ్ళీ చెప్తున్నా, పార్టీలో నాయకులం మేము శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం, పార్టీ వ్యవస్థ అనేది శాశ్వతం. ఆ పార్టీ బలోపేతం కోసం మనందరం కష్టపడాలి, అందరం కృషి చేయాలి. అంతేగాని ఎవరు ఉంటాడు ఆయన చెప్తే పదవులు వస్తాయి అనుకుంటే మటుకు చాలా ఇబ్బంది పడతాం మనం. పనిని నమ్ముకోండి, డోర్ టు డోర్ కష్టపడండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ మళ్ళీ తెలియజేసుకుంటూ, ప్రభుత్వ కొనసాగింపు గురించి ఇప్పుడే భరత్ గారు కూడా మాట్లాడారు. ఇది చాలా చాలా అవసరం. మనకి ఓటమి కొత్త కాదు, గెలుపు కొత్త కాదు. ఓడిపోయినప్పుడు అందరు బాధపడతాం, గెలిచిన తర్వాత అల్సట్ అనండి, అలకనండి, ఏముందిలే గెలిచిపోతాం అన్న అహంకారం అనండి, ఇవి వచ్చేస్తాయి. దానివల్ల మనం నష్టపోతాం కాదు, కార్యకర్తలు మనం నష్టపోతున్నాం. కేసులు పెట్టించుకుంటాం, కొన్ని సందర్భాల్లో మనం కొడతారు, కొన్ని సందర్భాల్లో మన ప్రాణాలు తీసేస్తారు. సో ఒక పక్కన మనం నష్టపోతున్నాం,
ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది. ఈరోజు ఒక గుజరాత్ రాష్ట్రంలో అదే ప్రభుత్వం కంటిన్యూస్గా వచ్చేగల ఏ స్థాయిలో ఉందో చూడండి ఒక్కసారి. ఒరిస్సాలో మొన్నటి వరకు ఒకే ప్రభుత్వం కంటిన్యూస్గా వచ్చేగల ఒరిస్సా కూడా మనకన్నా అద్భుతంగా అభివృద్ధి చెందింది. సో మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. 1,05,00,000 మంది కుటుంబం మంది, పెద్ద కుటుంబం. అది కాస్త ఇప్పుడు కొంచెం ఇంకా పెద్దగా అయింది. జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. 3 పార్టీ కలయిక మొన్న ఎన్నికల్లో ఎవ్వరు ఊహించిన విధంగా 175 స్థానాల్లో 164 స్థానాలు మనం కైవసం చేసుకుంటాం జరిగింది. ఈ ఐక్యత ఉండాలి. సమస్యలు ఉండొచ్చు, 4 గోడల మధ్యన మాట్లాడుకుందాం, ఆ సమస్యలు పరిష్కరించుకుందాం, కానీ వదలబెట్టేది లేదు. నో క్రాస్ ఫైర్, నో మిస్ ఫైర్, నో విడాకులు. క్లారిటీగా మీ అందరూ తెలియజేస్తున్నా. ఎందుకంటే మన పార్టీ ముసుగులో జనసేన పార్టీని తిట్టేవాళ్ళు ఉంటారు, జనసేన పార్టీ ముసుగులో భారతీయ జనతా పార్టీని తిట్టేవాళ్ళు ఉంటారు, భారతీయ జనతా పార్టీ ముసుగులో మన తిట్టేవాళ్ళు ఉంటారు. సోషల్ మీడియాలో ఎన్ని చూసి మనం కంగారు పెట్టి మనం తిట్టుకుంటూ మనం కొట్టుకుంటే నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇది దయచేసి అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. అందరం కలిసికట్టుగా పనిచేయాలి. మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. 1 కాదు, 2 కాదు, కనీసం 3 టర్మ్లు కలిసికట్టుగా పనిచేస్తేనే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టుకెళ్తాం. కోరిన అన్ని కోరికల పద్ధతి ప్రకారం కేంద్రంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా తీర్చుతున్నారు. ఆ రోజు పాదయాత్రకు వచ్చినప్పుడు కర్నూలు అనేక మంది లాయర్లు, అడ్వకేట్లు అని వచ్చి కలిశారు. ఆనాడు చెప్పారు, హైకోర్టు ఇక్కడ ఉండాలి, ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుందంటే వాళ్ళు ఒకటే చెప్పారు, చేయలేని హామీలు నేను ఇవ్వను. కానీ ఆనాడు నేను ఒక హామీ ఇచ్చా, హైకోర్టు బెంచ్ కర్నూలులో నేను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చా. రాబోయే 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ కర్నూలుకి తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వాన్ని. ఇవన్నీ చేయగలుగుతున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ వేరే రాష్ట్రాలు ఉన్నాయి, కానీ మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఎందుకంటే బాబు గారి స్పీడ్ మీకు తెలుసు, తగ్గేదే లేదు. అదే స్పీడ్లో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చూస్తున్నారు. ఇద్దరు కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. అందుకే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడే మన ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారు 3 విషయాలు, ఆయన చాలా కోరికలు కోరాడు రా భయ్. గురువుగారు ఎట్టుకో లిఖిత రూపంలో ఏమేమి చేస్తే బాగుంటుంది, మున్సిపాలిటీ ఏం చేస్తే బాగుంటుందని ఇస్తా అన్నారు. నా శాఖకు సంబంధించిన 3 అంశాలు, అంటే ఒకటి అది మన ఫరూక్ గారి శాఖ, అది గురుగారితో మాడతాం. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి, అదేవిధంగా ఐటీఐ ఇమీడియట్గా ప్రారంభిస్తే బాగుంటుందని పెద్దలు కోరారు. అది తప్పనిసరిగా చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. 90 రోజుల్లో ప్రారంభించే బాధ్యత నాది అని మీనాక్షి నాయుడు గారికి నేను హామీ ఇస్తున్నా. ఉర్దూ జూనియర్ కళాశాల గురించి కూడా పెద్దలు కోరారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తున్నాం, ప్రత్యేకంగా ఉర్దూ టీచర్స్ కూడా రిక్రూట్మెంట్ ఇప్పుడు ఈ డిఎస్సి 4వ విడత డిఎస్సిలో చేస్తున్నాం. అది కూడా త్వరలో ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ ఇన్ఛార్జ్ గారికి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆధునిక పరిశ్రమలు తీసుకురావాలని పెద్దలు నాతో కోరారు, కారులో కూడా మాట్లాడుకున్నాం. కంప్రెస్డ్ బయోగ్యాస్ కానివ్వండి, లేదంటే వేరే రకంగా పరిశ్రమలు ఏదైతే మన ప్రాంతానికి వస్తాయో అది టీజీ భరత్ గారికి నేను కోరుతున్నా. ఈ సభా వేదికగా బాధ్యత మీది. అన్నీ నేనే చేయాలి, అన్నీ నేనే మోయాలంటే అవదు. ఇండస్ట్రీ మార్చులు ఆయనదే బాధ్యత. మీ ముట్టు పెద్ద చేయకపోతే ఆయన నిలదీయండి, ఆధునిక పరిశ్రమ తీసుకురాకపోతే ఆయన నిలదీయండి. ఎందుకంటే
ఎందుకు చెప్తున్నానంటే ఇది మేమందరం ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్లో పరిశ్రమలు వచ్చినప్పుడు నవ్వుకుంటాం. ఎందుకంటే ఒక టీమేమో వైజాగ్, ఒక టీమేమో అమరావతి, ఇంకో టీమేమో రాయలసీమ అని. సో అందరం నవ్వుకుంటాం. ఈరోజు ఎక్కడ పంపించాలి, ఏ పరిశ్రమ ఎక్కడికి వెళ్తే బాగుంటుందని చర్చిస్తాం. రాయలసీమకి పరిశ్రమలు వచ్చినాయి, గతంలో కూడా వచ్చినాయి. ఒక కియా వచ్చింది, అదేవిధంగా హీరో మోటార్స్, ఇట్లా అనేక పరిశ్రమలు వచ్చినాయి. కానీ కర్నూలుకి తీసుకురావాలి, ఒక కంకణం కట్టుకుని ఒక బాధ్యతగా చేశారు. అది మన ఇండస్ట్రీస్ మార్చులు. ఆయన వల్లనే ఈ పరిశ్రమలు కర్నూలుకి వచ్చింది. ఇప్పుడు ఆయన పైన బాధ్యత ఉందబ్బా. ఓర్పు సహనంతో పనిచేద్దాం, ఆడుతూ పాడుతూ పనిచేద్దాం. తిరిగి మళ్ళీ కూటమిని గెలిపించుకుందాం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసే వరకు మనం ఎవ్వరం పడుకునేదాకలా. అయ్యా ఇప్పటివరకు మీరు బాబు గారిని చూశారు, ఇప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యా. బాబు గారు కఠినంగా ఉంటారనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాను. నేను పడుకొని మిమ్మల్ని పడుకొని అందరినీ పరిగెత్తిస్తా. ఎవరైతే పని చేస్తారో వాళ్ళని ప్రోత్సహిస్తా. ఎవరైతే పని చేయరో, పదవి తీసుకుని ఇంట్లో పడుకుంటారో, ఒక్కసారి చెప్తా, రెండోసారి చెప్తా, మూడోసారి దండం పెట్టి మార్చేస్తా. నాకు ఎలాంటి మొహమాటాలు ఉండవు. మొహమాటం బాబు గారి డిపార్ట్మెంట్ అబ్బా, నాది కాదు. మనసులో ఉంది నిర్మమాటంగా చెప్తా. వేదిక మీద పెద్దలు అందరికీ కూడా బాగా తెలుసు ఆ విషయం. మనసులో ఉంది నేను చెప్పేస్తా. నచ్చినా నచ్చకపోయినా నేను చెప్తాను భయ్. ఎందుకంటే పని చేయాలి, కష్టపడాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టే పని చేయాలి. ఆ కసి ఉండాలి. అప్పుడే మనం అనుకుంది సాధించగలుగుతాం. సో కలిసికట్టుగా పనిచేద్దాం, తిరిగి పసుపు జెండా ఎగిరేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దు. అహర్నిశలు కష్టపడి పార్టీని బలోపేతం చేసుకుందామని సభాముఖం కార్యకర్తలందరికీ నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్.